ఓకే ఇక్కడ నుంచి ఒక్క నిమిషం with all my family members. నాకు తోడు ఇస్తున్న సందర్భంగా మా మిత్రులు స్పెషల్లీ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్స్. టూకి వచ్చింది రాబోయే కాలం ఏమిటో తెలియదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ నౌ has come to 1 or 2. Then it was 2 or 3. Earlier days just 2 or 3. కాబట్టి ముగ్గురు కూడా గుడ్ థింగ్ ఈజ్ అంటే వాస్తవంగా నేను ఉదయంకి వెళ్ళి చాలా గ్రామీణ ప్రాంతం కూడా పర్యటింప చేయడం జరిగింది. గ్రామాలలో ఇంత బిగ్ టర్న్అవుట్ ఉంది కదా అని చెప్పానంటే ఓటర్లలో ఏదైతుందో ఓటర్ వేయాలనేటువంటి ఒక ఉత్సాహం కనబడుతుంది. ఒకటి అంటే పీక్ సమ్మర్ కావడము, రాత్రి అదృష్టం కొద్ది వర్షం పడటం, వాతావరణం కొంత చల్లబడి అనుకూలించడంతో ఏదైతుందో ఇవాళ జాలపత్రాలు ఓటేసిపోతే మంచిది కదా అనే భావన కావచ్చు. వాటర్ ఇట్ ఈస్ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ పోయినా కానీ చాలా పెద్ద క్యూ, వెరీ బిగ్ టర్న్అవుట్ ఉందన్న. సరే పట్టణాలల్లో కొంత అది స్తబ్దత ఉంటుంది, తెలియనిది ఏముందన్నా కానీ కొంత లేట్గా వస్తారు, తీరిక వస్తారు, ఓపిక వస్తారు. కానీ గ్రామాలలో ఏదైతే ఓటు వేయాలనేటువంటి ఒక ఉత్సాహం అనేది బాగా కనబడుతుంది. అండ్ మోరోవర్ దీస్ పర్టికులర్ ఎలక్షన్స్ ఏదైతుందో ఇలా ఈ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే, ఈ దేశ భవిష్యత్తు అనేది ఏదైతుందో మత సామరస్యంతో సమాజంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలు, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి ఉండేటువంటి ఒక భావనతోని ఉన్నటువంటి ఒక దేశం భారతదేశం. కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతుందో వాళ్ళ రాజకీయ కాంక్షతోని రాజకీయ లబ్ధి ఏ విధంగా పొందగలుగుతాం అనేటువంటి ఒక భావనతో ఏదైతుందో సమాజంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రలు చేపట్టదవుతుందని చెప్పంటారు. కానీ పీపుల్ ఆర్ గ్రేట్. వీళ్ళ ఈ దేశ ఐక్యత సమగ్రతకు ఏదైతే ఉందో వీళ్ళ ప్రజా మనోభావాలు ప్రధానమని చెప్పంటున్నా. ఈ దేశ ప్రజలు కోరుకునేది ఈ దేశ సమగ్రత, కుల మతాలకు అతీతంగా ఏదైతుందో అందరం కలిసి ఉండాలి అనేటువంటి ఒక భావ స్వేచ్ఛతో ఏదైతుందో కోరుకుంటున్నారు. కాబట్టి ఈ దేశ ఐక్యత నిలబెట్టుకోవడానికి కొరకు ఈ పెద్ద టర్న్అవుట్ కనబడుతుందని చెప్పంటున్నాను. ఏ కుల మతాల పేరిట దేశాన్ని చీల్చాలని కుట్ర ఒకవైపు రాజకీయ లబ్ధితో కొన్ని రాజకీయ పార్టీలు చేయడం జరుగుతుందో దాన్ని నిలువరింప చేయటానికి ది ఇండియా ఈజ్ యునైట్. భారతదేశం ఐక్యంగా ఉన్నది, భారతదేశం ఐక్యతగా కొనసాగుతుంది అని ఒక భావన తెలియజెప్పే విధంగా ఏదైతుందో దిస్ ఓటర్ టర్న్అవుట్ షోస్ దట్ ఇండికేషన్. నేను గమనించిన కాదు చెప్తున్నా, ఇన్ లాస్ట్ మై 1.5 month క్యాంపెయిన్ particularly భారతీయ జనతా పార్టీ దే హావ్ నో ఎలక్షన్ మేనిఫెస్టో. ఏ రాజకీయ పార్టీ కానీ ఒక ఎన్నికల ప్రణాళిక ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే మేము రైతాంగానికి ఏదైతుందో
ఈ విధంగా మేము పెట్టుబడులు సమకూరుస్తాం. వారికి ఏదైతుందో ఆర్థికంగా భారం అవుతున్నట్టుగా పెట్టుబడుల భారం తగ్గించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాం. రైతు ప్రకటింపబడ్డ మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. వ్యవసాయ కూలీలకు పని లేని సమయం లోపల పని చూపెట్టే విధంగా ఏదైతున్నదో ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేస్తాం. అప్పులో ఊరికి పోయిన రైతాంగాన్ని రుణముక్తులు చేయడానికి మేము రుణమాఫీ చేస్తాం. గతంలో 2008-9లో ఏ విధంగా అప్పు మాఫీ చేయడం జరిగిందో రైతాంగానికి, రేపు భవిష్యత్తులో కూడా రైతాంగాన్ని రుణముక్తులు చేసి రైతాంగాన్ని అండగా నిలబడబోతుంది కాంగ్రెస్ పార్టీ అనే విధంగా ఆ కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. మహిళా సంక్షేమ పైన ఆధారపడి ఉందని చెప్పంటున్నా. మహిళలకు ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయబడాలి. ఇలా కల్పింప చేయబడుతున్నట్టుగా సంక్షేమ కార్యక్రమాలు అది కేవలం ఒక ఆర్థిక లబ్ధికి మాత్రమే పరిమితమైంది కాదు. ఒక ఆర్థిక లబ్ధితోనే మనం పోల్చకూడదని చెప్పంటున్నా. ఒక మహిళ ఇవాళ ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తుందని చెప్పంటే ఒక ఆడబిడ్డకి ఏదైతుందో ఒక ఆత్మస్థైర్యం కల్పింప చేయడం అని చెప్పంటున్నా. బేటీ పడావ్ బేటీ బచావ్ వాట్ డస్ ఇట్ మీన్? ఆడపిల్ల చదువుకోవడానికి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పింప చేయబడినప్పుడు ఏదైతుందో ఆడపిల్లలకు విద్య పట్ల ప్రోత్సాహం కల్పించేయడం చెప్పండి. మహిళల ప్రోత్సాహమే ప్రధాన లక్ష్యంగా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పంటున్నా. నిరుపేద వర్గాలు భారం కాకూడదనే భావనతోని ఏ విధంగా రైతాంగానికి ఉచిత విద్యుత్తు అందింపజేస్తుందో వ్యవసాయ రంగాన, అట్లాగే నిరుపేద వర్గాలు కూడా 200 యూనిట్ వరకు ఉచిత విద్యుత్ కల్పింపజేయబడే విధంగా. బట్ వేరే భారతీయ జనతా పార్టీ దే ఆర్ నో ప్రోగ్రామ్ ఎట్ ఆల్. దేశంలో రైతాంగానికి ఉచిత విద్యుత్తు కల్పింప చేయాలని ఆలోచిస్తున్న పార్టీ కేవలం కాంగ్రెస్ మాత్రమే చెప్పంటున్నా. కోఆపరేషన్ నేను ఎక్కడున్న ఏదైతుందో నాపై ఉన్న అభిమానంతో నాకు ఇంతకాలము మరి ప్రజాజీవితం సహకరిస్తూ నేను చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలు అన్నింటిలో కూడిస్తున్న సందర్భంగా మా మిత్రులు స్పెషల్లీ ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ది మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్స్.